పాతికెళ్ళ పెనిమిటైనా పాప ఇలా చూసుకున్నా కాలు జారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో ఓ బాబా అనుకుంటుండు. ఏయ్ బాబు లేవు. స్కూల్కి ఎప్పుడు పంపిస్తున్నారు, ఈ టైం ఎప్పుడు మేనేజ్ చేస్తున్నారు, ఆ పిల్లల్ని చదువుకోకుండా ఎందుకు ఈ రీల్స్ అని కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి. వాళ్ళ నోట్లో నరం లేని నాలిక, చేతికి నరాలు ఏమన్నా చెయ్యి, వాళ్ళ ఇష్టం అనుకుంటే అనుకోని. అంటే మీకు ఇంకేదో బాధ కూడా లోపల ఉందని నాకు అర్థమవుతుంది. అసలు ఏంది మీ బాధ, ఏంది మీకు లైఫ్లో ఉన్న ఇబ్బందులు ఏంది? చాలా ఉన్నాయి మేడం, చెప్పుకోలేను. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అసలు? అంటే మీ పిల్లలకు కావచ్చు, మీకు కావచ్చు. మాకు ఇంట్లో జరగడానికి కూడా ఇబ్బంది మేడం. ఇంతమంది పిల్లలు, మా భర్తకు బాగోలేదు. ఎంత అవుతాయి అమ్మా మీకు ఒక్కరోజు ఫుడ్ ఖర్చు పిల్లలకి నార్మల్గా? అవుతుంది మేడం. 500 అవుతుందా ఈజీగా? 400 అవుతాయి మేడం. 400 అవుతాయి. మీకు ఎంత వస్తుంది డైలీ సంపాదన? ఎంత? మా ఇద్దరి మీద ఒక 500 వస్తాయి మేడం. ఇద్దరికి కలిపి? అంటే ఒక రీల్ చూడగానే ఈ మనుషులు ఎందుకు చేస్తున్నారు అనే ఒక్కటే ఒక్క క్వశ్చన్ ఫస్ట్ మైండ్లో వస్తుంది, ఆడపిల్లల్ని పెట్టుకొని. ఇప్పుడు మాకు ఇంట్లో జరగడానికైనా మా అత్తయ్య గారైనా మా బావగారు వాళ్ళైనా ఎవరో ఒకళ్ళు సర్దుకుంటానే ఉంటారు ఇరుకు ఇబ్బందికి. ఊరంటే కూడా అంటే పాములు కానీ ఇట్లాంటివి కొన్ని బాగానే ఉంటాయి కదమ్మా. మరి మీకు ఎప్పుడు భయం అనిపించాలి కదా పిల్లల్ని? భయపడతాం మేడం. మరి భయపడితే మనకు తినడానికి తేదుగా మేడం. ఎందుకు మీరు రీల్స్ చేసి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఏదన్నా ఆపర్చునిటీ వస్తే పిల్లలకి అవకాశం వస్తుందని ఆలోచన. అవకాశాలు ఏమన్నా వస్తే మాది ప్యూర్ ఫ్యామిలీ మేడం. ఇవాళ చేసుకుంటేనే తినాలి, లేదంటే పస్తుండాలి కదా. మీరు తూనిగల్ మిస్సింగ్ మీద ఒక వీడియో చేసారు, ఆ అమ్మాయి ఫోటో వేసి కూడా మీరు అందరూ ఒక రీల్ చేయడం జరిగింది. అసలు మీకు ఏమనిపించింది ఫస్ట్ అమ్మాయి తప్పిపోయింది అనగానే? ఫీల్ అయితేనే చేశాను మేడం. పసి పాప, మనలాంటి ఒక చిన్న పాప మిస్సింగ్ కావటం, కనపడపడం. మన ఇంట్లోనే మన పిల్లడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చారు కానీ నా కొడుకు ఇంకా రాలేదు, మా అమ్మ ఇంకా రాలేదు అనుకునే రోజుల్లో, మీరు అనుకుంటారు ఈ పిల్లల గురించి అనుకునే రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు పాప మిస్సింగ్ అయిపోయింది, వస్తుందా రాదా అని తెలిసి అలాంటి పిల్లల పాప గురించి ఏ నోమునో చిందు, ఏ పూజ చేసిందు, వరమేశని వరము పొంది బురిసింది ఈ కన్న తల్లి. తన సపోర్ట్తో మీరు కూడా తనతో కలిసి వర్క్ చేయడం, మీ ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీ కుటుంబం ఇట్లుంది. ఈరోజు మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. కుటుంబం అన్నగారి కుటుంబం. ఓ బాబా అనుకుంటుండు. ఏమైనా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? నీ పేరేం పేరు? హేమువా? హేము అని పిలవాలా నేను? హేము అంతేనా? నీకు ఇష్టమైన ఫుడ్ ఏది? ఏం తింటావు ఇష్టంగా? బెండకాయ. బెండకాయ తింటావా? చికెన్ మటన్ తినవా? ఇష్టమేనా? బిర్యానీ తింటావా? ఇష్టమేనా? నీకు ఎక్కువ ఇష్టమైన ఫుడ్ ఏది? బిర్యానీ, చికెన్, మటన్. డాడీ తెస్తాడా? తెస్తాడా? స్కూల్కి పోతున్నావా? ఒక రైమ్ చెప్పు. చిత్తశుల్కమా, అమ్మ కొట్టావా, ఆమెనే కొట్టిందా? తోటకెళ్ళావా, పండు వచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకి మింగావా. గుట్టుకున్న హేముకి ఇవ్వాలి. అసలు ఎందుకు మింగిందట? జానీ జానీ ఎస్ పాప, ఈటింది జన్ను పాప, తల్లి నైన్. ఇంకో లైన్ మింగేసినట్టు. నీకు వచ్చిన పాట చెప్పు. అమ్మ పాడే జోడ పాత, అమ్ముదావి టండర తీయనంత, రెండు జావి చూపించి రెండు ముగ్గలు చూపి. ఆయాషర్ వచ్చా? డప్పు కొడతావు కదా, టప్పు 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 టప్పు. ఎవరు చెప్పింది నీకు డప్పు కొట్టమని? డాడీ చెప్పిండా? ఓకే. మీ అక్కకి నువ్వు పాట పాడతావు ఒకటి?
మేమే ఇండియస్ మేమే అది ఆయనదట. సరే నువ్వు తర్వాత పాడు. సత్యం బరికే హరిశ్చంద్రం అవసరానికి అబద్ధం నిత్యన్నమాద పూజలు చేస్తాం రోజు తండ్రికి చేస్తాం. నైస్. నీ పాటనా అది? తను వాడు. మేమే ఇండియస్ అని మేమే ఇండియస్ చట్టం పరకే అన్ని అవసరానికి అబద్ధం నిత్యం బదు దేశం లేదు పండుగ చేస్తాం. వావ్, క్యూట్ గా వాడినా, చాలా బాగా వాడినా తెలుసా. నేను మా అక్క సునీల్ కుమార్ గారు అమ్మ డాడీ. అక్క నాకు ఒక చిన్న పిల్ల లాంటి వాడు అక్క. అంటే తమ్ముడు నీకేం కావాలన్నా నా కొడుకు దగ్గరుండి చేపిస్తాడు. నాని మామని వదిలిపెట్టబాకు, అక్కని పిల్లల్ని, ఆ మామ పిల్లలతో పాటు నువ్వు ఒక పిల్లోడు అనుకో. మామని తెలియదు, ఎడిటింగ్ తెలియదు కాబట్టి దగ్గరుండి అన్నీ చూసుకొని మా అక్క మా బావ నాకు ఇంకా ప్రోత్సాహం చేస్తారు. చాలా ఆనందం. సో ఇప్పుడు మీకు వచ్చిన కామెంట్స్లలో నేను కొన్ని కామెంట్స్ చూసానండి. అంటే మీరు లైవ్లో వాటిపైన రియాక్ట్ అయ్యి అసలు ఏంది అనేది జనాలకి మీ నుంచి నిజం తెలవాలి అని మాత్రమే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నా. రాజమౌళి సినిమా లాగా ఐడి కార్డ్స్ వదలట్లేరు కదరా బాబు అని ఒక కామెంట్ చూసిన. ఎందుకు ఐడి కార్డులు? ఆయా షేర్లోనే వచ్చింది. ఓకే, అది స్కూల్ టైం మేడం. వీళ్ళు స్కూల్ 12:30కి స్కూల్ వెళ్తారు. స్కూల్కి మా ఇల్లుకి దగ్గరే. వాళ్ళు మేము ప్రతి ఒక్క రీల్ చేసినా యూనిఫామ్ మీదే చేస్తారు. ఒక శనివారం సండే మామూలుగా, శనివారం వచ్చేసి ఇంకో కోట్ వచ్చేసి అట్లాగా. వీళ్ళు నాకు టైం ఉండదు కదా మేడం, నైట్ 12:00 కూరగాయలకి వెళ్తాను. తనేమో ఉదయం వెళ్ళిపోతుంది కూరగాయలకి, నేను సాయంత్రం వెళ్ళిపోతాను కూరగాయలకి. అట్లాగే వీళ్ళు స్కూల్కి ఉదయాన్నే 8ంటికి వెళ్ళిపోతారు, మళ్ళా నైట్ 9-8:30 వస్తారు మేడం. వీళ్ళకి నాకు కుదిరే స్పెండ్ టైం 12:30 లంచ్ టైమే. నాకు కానీ మా ఆవిడకి కానీ మా పిల్లలకు కానీ. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వీలు లేదు కదా మేడం. యూనిఫామ్ మనకి ఏ యూనిఫామ్ మనకు డ్రెస్ ఏదని ముఖ్యం కాదు, మనకు టాలెంట్ ఉన్నదా లేదా అది మనకు ముఖ్యం. స్కూల్ నుంచి వస్తారు మేడం, ఆ యూనిఫామ్ మీద ఒక 10 నిమిషాలు వీడియో చేసుకొని అన్నం తినేసి లంచ్ 10 నిమిషాలు అయిపోద్దా? ఒక 15 నిమిషాలు మేడం, 10-15 నిమిషాలు లంచ్ టైం 2 సెట్ చేసుకుంటాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐడి కార్డు కంపల్సరీగా కదా మేడం, ఇంకా ఐడి కార్డు కంపల్సరీగా ఉంటుంది. అంటే నార్మల్గా ఏదో సివిల్ డ్రెస్ లో కూడా వీళ్ళు ఐడి కార్డులు వేసుకున్నట్టు మీ అందరు కూర్చొని పోయి ఇక్కడ. ఓకే, సో అట్లా అప్పుడు ఐడి కార్డులు వేసుకొని తీసి స్కూల్లో ఐడి కార్డు లేని పర్మిషన్ లేదు. అవునవును. ఇంకా వాళ్ళు సరే అది ఒక మనకి లేదు, మనకి పెద్ద పెద్ద బిరుదులు లేవు, మనకు ఉన్నది బిరుదు ఇది ఉన్నాయి అన్నాను, నేనే ఉంచుతాను. ఐడి కార్డు ఉంచుకున్నాను, తప్పేం లేదు. స్కూల్ నుంచే కదా తప్పేం లేదు, ఉంచుకొని. మరి స్కూల్కి ఎప్పుడు పంపిస్తున్నారు, ఈ టైం ఎప్పుడు మేనేజ్ చేస్తున్నారు, ఆ పిల్లల్ని చదువుకోకుండా ఎందుకు ఈ రీల్స్ అని కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి. మీ రియాక్షన్ ఎంత? నేను వీళ్ళు చదువుకుంటున్నారో చదువుకోలేదని వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా ఇన్స్టాలో పెట్టాను మేడం. వాళ్ళకు కూడా చూపించాను, నా పిల్లలు చదువుతారు, నా పిల్లలు చదువు ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి అని అన్నింటిలో కూడా ప్రూవ్ చేసి ఇన్స్టాలో కూడా ఉన్నాయి. సో అన్ని ప్రూవ్ చేసి చూడండి ఇది టాలెంట్ ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మా అక్కడ ఉన్న టాలెంట్ ఇది. ఎందుకు మీరు ఈ రీల్స్ చేసి అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రీల్స్ త్రూ? ఈ రీల్స్ తోటి ఏం లేదు మేడం, ఏదన్నా నలుగురు పిల్లలు కదా, ఏదన్నా ఆపర్చునిటీ వస్తే పిల్లలకి అవకాశం వస్తుందని ఆలోచన. అవకాశాలు ఏమన్నా వస్తే మాది ప్యూర్ ఫ్యామిలీ మేడం, ఇవాళ చేసుకుంటేనే తినాలి, లేదంటే పస్తుండాలి కదా. ఏదన్నా మాకు చిన్న అవకాశం వస్తే మా పిల్లలకి అదొక ఆశ, బాగుంటుంది. మాలా కాకుండా మాలా కష్టపడకుండా చదువుకుంటారు, ఏదైనా మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని. బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నారా మీరు? అనుకున్నాను మేడం, అదంతా మన చేతుల్లో లేదు, ప్రేక్షకుల చేతుల్లో. ట్రై చేసిర్రా? మరి ఈసారి చాలా మంది వీడియోలు చేసి పెట్టిరు కదా, మీరు పెట్టిరా అట్లా? నాని నాకు ఒకసారి చెప్పాడు మేడం, మామయ్య ఇట్లా ఛాన్స్ అందరూ చేస్తున్నారు మామయ్య, నువ్వు పెట్టు మామయ్య అన్నాడు. వద్దు నాని అన్నాడు. కాదు మామయ్య తప్పేం లేదు, నువ్వు చెయ్యి, జనాల్లో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాం, లేదనుకో మనం చేసేది ఏం లేదుగా మామయ్య అంటే సరే నానని ఒక రీల్ చేసి పెట్టాను మేడం. అది వాది ప్రేక్షకులకి ఇష్టం, వాళ్ళు కావాలనుకుంటే తీసుకెళ్తారు, లేదంటే దాన్ని మనం
పెద్దగా చెప్పేది ఏం లేదు. మీరు తూనిగల్ మిస్సింగ్ మీద ఒక వీడియో చేసారు, ఆ అమ్మాయి ఫోటో వేసి కూడా మీరు అందరూ ఒక రీల్ చేయడం జరిగింది. అసలు మీకు ఏమనిపించింది ఫస్ట్ అమ్మాయి తప్పిపోయింది అనగానే? అమ్మాయి కూడా నేను ఫీల్ అయితేనే చేశాను మేడం. పసి పాప, మనలాంటి ఒక చిన్న పాప మిస్సింగ్ కావటం, కనపడపడం. మన ఇంట్లోనే మన పిల్లడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చారు కానీ నా కొడుకు ఇంకా రాలేదు, మా అమ్మాయి ఇంకా రాలేదు అనుకునే రోజుల్లో, మీరు అనుకుంటారు ఈ పిల్లల గురించి, అనుకునే రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు పాప మిస్సింగ్ అయిపోయింది, వస్తుందా రాదా అని తెలిసి అలాంటి పిల్లల పాప గురించి వినంగానే నా మనసు కరిగిపోయి మా ఆవిడికి చెప్పాను, మన పిల్ల లాంటి పాప. నేను నాకు ఫోటోలు ఎడిటింగ్ రాదు మేడం, నానికి ఫోన్ చేశాను ఎమ్మటే, నాని ఇలా జ్ఞానేశ్వరి పాప నాని అంటే, ఏం చేయను మా నాన్న స్కూల్ కుదరదు మేడం, నాన్న నాకు ఫోటోలు పెట్టు, నేను ఫోటో పెట్టుకొని పాపది రీల్ చేసుకుంటాను నాన్న. నాకు చాలా బాధగా కలిగించింది. గుర్తుంది ఆ పాట మీకు? ఆ పాపది ఒక్కసారి పాడతారా? పాడు పాడు, నీ కొడుకు చెప్తున్నాను వాడని. ఏ నోమునో చిందు, ఏ పూజ చేసిందో, వరమేశని వరము పొంది బురిసింది ఈ కన్న తల్లి. నిజంగా చాలా ఫీల్ అయ్యారు అనిపిస్తుంది ఆ రీల్ చూసినప్పుడు. నాకు చాలా బాధ కలిగింది మేడం. మా పాపలో పాప అనుకున్నాను, చేశాను. చాలా మంది బ్యాడ్గా అనుకున్నారు, వీళ్ళకి లైక్స్ వాటికి అనుకున్నాను, ఫేమస్ కోసం. నేను అలా అనుకోలేదు. ఆ పసమ్మాని ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నారు, మీకు రీల్స్ లైక్లు కావాలనా అని కూడా బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి రీల్స్ చేస్తే. సో మీకు మళ్ళీ మీరు రిటర్న్లో కౌంటర్ వీడియోలు చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు, అంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు కాబట్టి మళ్ళీ మీరు ఇంకో వీడియో చేసి అట్లా చేయలేదు మేము ఇది ఇంకా అట్లాంటి మేము పెట్టుకుంటా ఉంటే ఎన్నో ఉంటాయి మేడం. అసలు అది వాళ్ళకి తెలియాలి. ఇంకా మనం తీరు సమాధానం వీళ్ళు ఇస్తే అంతకు 4 గంటలు ఇంకా వాళ్ళ చేయనే సరిపోయింది మేడం. మేము అనుకున్న రీచ్కి మేము కాలేము కదా. ఈ అవకాశాలు రావు. పెట్టుకొని వాళ్ళ నోట్లో నరం లేని నాలిక, చేతికి నరాలు లేని చెయ్యి, వాళ్ళ ఇష్టం అనుకుంటే అనుకొని. నేను ఏ రోజు స్క్రీన్ మీద పెట్టి ఏంటన్నా ఇది పని నేను ఏ రోజు అనలేదు మేడం. నేను అది మనసులో పెట్టుకోలేదు. నా గురించి చాలా మంది ట్రోల్ చేసుకున్నారు, అయినా నేను బాధపడలేదు. ఆనందంగా పెట్టుకున్న వాళ్ళకి కూడా ఆనందపడ్డాను, బాధకు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఆనందపడ్డాను. మీ మీద ట్రోల్స్ అయ్యాక ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఇవే కదా మీవి? అవును, పెద్ద పెద్ద కెమెరాల ముందు కూర్చోవడం ఇదే ఫస్ట్ టైం. మేము ఎప్పుడు చిన్నది సెల్లు పెట్టుకొని చిన్న స్టాండ్ ముందు పెట్టుకొని చేస్తాం అంతే. ఈసారి మరి మీ గ్యాంగ్ లో నన్ను కూడా ఒక దాన్ని చేర్చుకొని మరి నాతో కూడా రీల్ చేయాలి ఇప్పుడు. చేస్తాం మేడం. చేస్తారట? ఓకే, ఒక్కసారి మీ వైఫ్ కి. అసలు నేను ఒకటి అడుగుదాం అనుకున్నది ఏంటంటే, మీ హస్బెండ్ ఏది మాట్లాడినా కూడా మాటల్లో మీకు కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతుంది. అంటే నార్మల్గా అట్లా మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కన్నీళ్ళు అనేవి చాలా తక్కువ మందికి జెన్యూన్గా మాట్లాడే వాళ్ళకి వస్తాయి. అంటే మీకు ఇంకేదో బాధ కూడా లోపల ఉందని నాకు అర్థమవుతుంది. అసలు ఏంది మీ బాధ, ఏంది మీకు లైఫ్లో ఉన్న ఇబ్బందులు ఏంది? చాలా ఉన్నాయి మేడం, చెప్పుకోలేను. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అసలు? అంటే మీ పిల్లలకు కావచ్చు, మీకు కావచ్చు, ఏం వెళుతుంది, ఇది నాకు భర్తీ కావాలి అని అనుకుంటున్నారు? మాకు ఇంట్లో జరగడానికి కూడా ఇబ్బంది మేడం. ఇంతమంది పిల్లలు, మా భర్తకు బాగోలేదు. ఎంత అవుతాయి అమ్మా మీకు ఒక్కరోజు ఫుడ్ ఖర్చు పిల్లలకి నార్మల్గా? అవుతుంది మేడం. 500 అవుతుందా ఈజీగా? 400 అవుతాయి మేడం. 400 అవుతాయి. మీకు ఎంత వస్తుంది డైలీ సంపాదన? ఎంత? మా ఇద్దరి మీద ఒక 500 వస్తాయి మేడం. ఇద్దరికి కలిపి? మరి కొన్నే కదా మేడం కూరగాయల్లో 5 కేజీలు టమాటాలు తెచ్చుకుంటే 2 కేజీలు వేస్ట్ పోతాయి, కుళ్ళిపోతాయి. 500తో 400 ఇంట్లోకే పోతాయి. ఆ 100 రూపాయలు దేనికోదానికి అయిపోతాయి అంతే మేడం. బయటికి వెళ్ళే పని చేయలేదు. రెంట్ ఉంటుందా మీకు మళ్ళీ? రెంట్ మేడం. ఎంత మీ రెంట్? మేము ఉండదు 2000 మేడం. 2000 ఒకటే రూమ్ కదా? కనీసం ఫీజు కూడా కట్టుకోలేం మేడం. మా బావగారే పాపం వాళ్ళే. అంటే ఒక రీల్ చూడగానే ఈ మనుషులు ఎందుకు చేస్తున్నారు అనే ఒక్కటే ఒక క్వశ్చన్ ఫస్ట్ మైండ్లో వస్తుంది. ఆడపిల్లల్ని పెట్టుకొని అదే గేమ్ ఆడుతున్నారు, ఇట్లాంటివి మాట్లాడారు. అవును, అదే మేడం. ఇప్పుడు మాకు ఇంట్లో జరగడానికైనా మా అత్తయ్య గారైనా మా బావగారు వాళ్ళైనా ఎవరో ఒకళ్ళు సర్దుకుంటానే ఉంటారు ఇరుకు ఇబ్బందికి. సో వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ పిల్లల ఫీజు లేదు కాబట్టి ఈరోజు మీరు ఎంతో కొంత తృప్తిగా తింటున్నారు కనీసం. అంతే మేడం. లేకపోతే మీకు అది కూడా ఇబ్బంది అయ్యేది. మీరు చేసుకోకపోతే ఇంకా ఆ రోజు మీకు ఫుడ్ లేదు మేడం. పొద్దున ఏ టైంకి లేచిపోతారు మార్కెట్కి? తను 12ంటికి వెళ్తాడు మేడం మా వారు. నైట్ 12ంటికి వెళ్ళి 6ంటికి వస్తాడు ఉదయం.
నైట్ అంతా అటే అటే మేడం. పిల్లల్ని వేసుకొని మీరే ఉండాలి ఇంట్లో? మేము ఉంటాం, మా అత్తయ్య గారు వాళ్ళు ఉంటారుగా. ఊరంటే కూడా అంటే పాములు కానీ ఇట్లాంటివి కొన్ని బాగానే ఉంటాయి కదమ్మా. మరి మీకు ఎప్పుడు భయం అనిపించాలి కదా పిల్లల్ని వేసుకొని? భయపడితే మేడం, మరి భయపడితే మనకు తినడానికి లేదు కదా మేడం, తనీళ్ళు తెస్తేనే కదా మాకు. ఇక్కడ అంటే హైదరాబాద్లో మేము ప్రశాంతంగా డోర్లు వేసుకొని వండుకుంటాం, కానీ మీరు అట్లా ఊర్లలో ఉండి లేక ఉన్నప్పుడే ఇబ్బంది. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, ఇంట్లో మీ హస్బెండ్ ఉండరు అంటున్నారు కాబట్టి పిల్లల్ని వేసుకొని ఉండాలంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి. ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలి. తన సపోర్ట్తో మీరు కూడా తనతో కలిసి వర్క్ చేయడం, మీ ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీ కుటుంబం ఇట్లుంది. అవును మేడం. ఈరోజు మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. సరే, మీ పెద్దమ్మాయికి ఇవ్వండి. ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టరా? కాబోయే డాక్టర్తో మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటే డాడీకి బాగోట్లేదని చెప్పి, మమ్మీకి కూడా. సో వాళ్ళ హెల్త్ పర్పస్ తెలుసుకొని దాని బేస్ మీద నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావు? అవును. ఓన్లీ వాళ్ళ కోసం. మరి డాక్టర్ కావాలంటే ఫీజులు ఎక్కువ కట్టాలి, డబ్బులు ఖర్చు చేయాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. మనం డాక్టర్ అంటే దాదాపు 3 డాక్టర్లే అంటారు మీ ఇంట్లో. డాడీ నేను కష్టపడి చదివితే, ఎంత దాకా చదివితే నేను డబ్బులు పెడతానన్నారు. మరి ఎప్పుడన్నా అన్నావా డాడీ నీ దగ్గరనే లేవు కదా మరి అని అడిగినావా? అడిగా. ఏమన్నారు? నువ్వు చదువు, ఎంత దాకా చదువు, నేను డబ్బులు కడతాను, నువ్వు చదువు మాట ఆపు మాక అన్నారు. మంచిగా అవుతావా? టాపర్ ఎవరు మీ స్కూల్లో? యామ్ని. నువ్వు? నేను 5th. బాధ అనిపిస్తుంది కదా మమ్మీ వాళ్ళని చూసినప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు మనకి. అట్లా నీకు అనిపించిన సిచ్యువేషన్ ఇది? డాడీ ఒక్కటి కూర్చొని బాధపడుతున్నప్పుడు బాధ కలిగిద్ది. ఎందుకు? ఇంట్లో డబ్బులు సరిపోవు, సరుకులకి లేనప్పుడు అప్పుడు ఇబ్బంది పడ్డరా సరుకులు లేక ఇంట్లో? ఇప్పుడు నెగిటివ్ కామెంట్లే కాదు, మీకు పాజిటివ్గా సపోర్ట్ చేసి పెట్టే వాళ్ళే కొన్ని వేలల్లో ఉన్నారు. నెగిటివ్ కామెంట్లో 10-20 వస్తాయేమో, కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీని చూడడానికి, కాసేపు అలా చిల్ అవ్వడానికి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ పిల్లల టాలెంట్ కానీ ఇవన్నీ. సో మరి మీరు బిగ్ బాస్కి కావచ్చు, లేకపోతే ఏదైనా శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఇట్లాంటి షోస్కి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆడియన్స్ని దయచేసి వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ వచ్చి, వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చే వరకు మనందరం కూడా మన వంతు మనం ఏం చేస్తామంటే ఒక షేర్ బటన్, ఒక కామెంట్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడం మనం చేయాల్సింది. సో ఆడియన్స్కి మీరు ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు? హాయ్ అండి, నేను మీ ఆంజనేయులు. నేను ఏ రోజు నా ఫ్యామిలీ గురించి, నా బాధల గురించి మీకు ఎప్పుడే కానీ చెప్పలేదు. ఇవాళ చెప్పాను, చూపించాను. నాకేదన్నా అవకాశం కల్పించి మా పిల్లలకి మాకు ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, మీకు ఆట సందీప్ గారు కూడా మెసేజ్ చేశారు కదా? మెసేజ్ చేశారు. ఎవరు చదివారు మరి ఆ మెసేజ్? మా అల్లుడు దగ్గరుండి, మామయ్య ఆట సందీప్ సార్ ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, నెంబర్ కూడా ఇచ్చారు మామయ్య అన్నప్పుడు చాలా ఆనందం. కలిసారా మరి? కలవలేదు మేడం, కలుద్దాం అన్నారు. సార్ బిజీ కదా మేడం, షెడ్యూల్ ఉండి. సరే సారు ఎప్పుడైనా, ఇప్పుడు కాదు ఎప్పటికైనా అవకాశం ఇస్తే కంపల్సరీగా వెళ్ళి కలవాలని మేము అందరం మనసు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ అని ఒక్కళ్ళని లేదు మేడం, అందరినీ కలవాలి మీరు, ఇక కలవాలి, కలుద్దాం. అదంతా మన ప్రేక్షకుల దయలో ఉంది. చూపిస్తారనుకుంటే వెళ్తాం, లేదనుకుంటే నార్మల్ మన పని మనం చేసుకుంటాం. ఓకే, మరి ఏపీలో పవన్ కళ్యాణ్ గారిని కలిసిరా పోనీ? ఇంతవరకు కలవలేదు మేడం. ఎప్పుడన్నా ర్యాలీ కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతున్నప్పుడు చూడడానికి కానీ, ఏమన్నా సభలు పెట్టినప్పుడు కానీ? మొన్న వచ్చారు సారు, నేను పనికి వెళ్ళిపోయాను. మనం మేడం పనికి వెళ్ళాలి కదా, నేను పనికి వెళ్తేనే కదా మా ఇంట్లో జరిగే. అయితే వాయిస్ విన్నాను మేడం, ఆనందం చాలు అనిపించింది. వాయిస్ విన్నాను, ఇంకా ఆనందం చాలు అనుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈసారి? పర్వాలేదు మేడం, ప్రతి ఒక్కరికి అన్నారు, ప్రతి ఒక్కరికి పిల్లలకి డబ్బులు అన్నారు, ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీలు అన్నారు. అన్ని దగ్గరుండి అన్ని జరుగుతున్నాయి. అంటే వాళ్ళ దగ్గర లోట్లు ఏం లేవన్నమాట, ఉన్నాయన్నీ మీరే కామెంట్ చేయండి, నేను చెప్పాను కానీ. ఓకే అండి, వాళ్ళకన్నా జరుగుతున్నాయి కదా మేడం. మీకు భూమి కూడా లేదు కదా? లేదు మేడం, మాకు 1 సెంటు భూమి కానీ, ఒక సొంత ఇల్లు కానీ ఏమీ లేదు. ఉంటున్నాం అద్దెకి, ఉండేది అద్దెకి. అది కూడా వాళ్ళు మాకు 4 పిల్లలని రెంట్ 2000 కంటే ఎక్కువ తీసుకోరు. 2000 వాళ్ళు కూడా మాకు సేఫ్గానే ఉన్నారు. మొత్తం మీద ఎట్లయితే ముందు ఈరోజు మీరు ముందుకు వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళతోని వాళ్ళు నార్మల్గా ఇంట్లో కూర్చున్నప్పుడు ఎలా రీల్ చేస్తారు అనేది ఒక రీల్ చేపించేద్దాం. ఒక్కసారి వాడండి. పాతికెళ్ళ పెనిమిటైనా పాప ఇలా చూసుకున్నా, కాలు జారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా, కన్న బిడ్డ కన్న మొగుడు మీదనే నా బెంగ ఎల్లప్పుడూ, గడుసు పిల్లనో పిచ్చి తల్లినో చెప్పలేనే ఇప్పుడు,
ఏనాడైనా ఒక్క మాటైనా అనలేదమ్మా ఎర్రి నాయన ఇటువంటి మహారాజుకి తగు జంటానవుతానని. సో చూసారు కదా, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.